काले धन के खिलाफ लड़ाई लड़ने के लिए वो सेनापति बनकर के निकले। జీడీపీ కాంట్రిబ్యూషన్ లో బ్లాక్ మనీ మేజర్ రోల్ ప్లే చేసే పరిస్థితి వస్తా ఉంది. ఈ బ్లాక్ మనీ ఇతర దేశాలలో డబ్బులు పెట్టడం, మళ్ళీ అవసరం వచ్చినప్పుడు ఆ డబ్బులు వెనక్కి తీసుకొని రావడం, బ్లాక్ మనీని అంటే అన్అకౌంటెడ్ మనీని బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది చాలా మంచి పని, అది నేను నమ్ముతాను. నేను ఈ ప్రముఖులు మాట్లాడిన మాటలు వినిపించడానికి కారణం ఏంటంటే, మన దేశంలో బ్లాక్ మనీ అనే పదం వాడకుండా ఏ రాజకీయ నాయకుడి కెరీర్ కూడా నడవదు. అంత ఇంపార్టెంట్ అయిన విషయం బ్లాక్ మనీ. 2018 లెక్కల ప్రకారం మన దేశం నుండి విదేశాలకు వెళ్ళిపోయిన బ్లాక్ మనీ ఎంతో తెలుసా? అక్షరాల 300 లక్షల కోట్లు. ఈ అమౌంట్ ఎంత పెద్దది అని అంటే, ఒకవేళ ఈ అమౌంట్లో 80 to 90%, 70 to 80% అనుకోని పోనీ 70 to 80% వెనక్కి తీసుకొచ్చినా సరే, మన దేశంలో ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీలు, వేరే ఇతర ట్యాక్సులు అన్నింటినీ పీకేసి మన దేశాన్ని 4 ఏళ్ల పాటు కనీసం నడిపించవచ్చు. అంత పెద్ద మొత్తం. సో ఈ అమౌంట్ వెనగానే మనకు అనిపించేది ఏంటంటే, ఇండియానే బ్లాక్ మనీలో నెంబర్ 1 ఏమో అనిపిస్తుంది. కానీ కాదు. నెంబర్ 1 కంట్రీ ఏంటంటే చైనా. బ్లాక్ మనీ విషయంలో నెంబర్ 1 కంట్రీ చైనా. ఇంత పెద్ద మొత్తం విదేశాల్లో ఉందన్న విషయం నాకే తెలుస్తున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తెలియదా చెప్పండి? మరి సెంట్రల్ గవర్నమెంట్ తెలిసినా సరే ఎందుకు నీ మనీని మనం వెనక్కి తీసుకురాలేకపోతున్నాం? ఎందుకు ఆ మనీ అక్కడే స్టక్ అయిపోయింది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ దీని గురించి నేను మొత్తం ఇంటర్నెట్లో ఉండే ఇన్ఫర్మేషన్ అంతా రీసెర్చ్ చేసి ఒక వీడియోగా ముందుకు తీసుకొస్తున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఈ వీడియో. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ముందుగా సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈ మొత్తం సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది అనేది మనకు అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకుందాం. దానికన్నా ముందు అసలు బ్లాక్ మనీ అంటే ఏంటి? సింగిల్ లైన్ ఆన్సర్ ఇవ్వాలంటే, బ్లాక్ మనీ అంటే ఏదైనా ఒక ఇన్కమ్ మీద మనం లీగల్గా ట్యాక్స్ కట్టాలి, కానీ ట్యాక్స్ ఎగ్గొడితే దాన్నే బ్లాక్ మనీ అంటారు. సింపుల్గా ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు అనుకుందాం. ఆయన 100 కోట్లు సంపాదించాడు. ఎలా సంపాదించారంటే కమిషన్ల ద్వారా లేదంటే కరప్షన్ ద్వారా సంపాదించాడు అనుకుందాం. సో ఈ 100 కోట్లు అతను రిటర్న్లో చూపించి ట్యాక్స్ అయితే కట్టలేడు కదా. దానివల్ల సిబిఐ వాళ్ళు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఇంటికి వస్తారు. కాబట్టి ఈ 100 కోట్లని ఇప్పుడు దేశం దాటించాలి సేఫ్గా ఉండడం కోసం. సో దేశం దాటించాలంటే ఎలా దాటిస్తారు? 1,00,000, 2,00,000 కాదు కదండి క్యారీ చేయడానికి. 100 కోట్లు ఎలా దాటిస్తారు? దీనికి స్పెషల్గా ఒక హవాలా సిస్టమ్ అనేది నడుస్తూ ఉంటుంది. సో దీన్ని ఏం చేస్తారంటే, ఈ హవాలా సిస్టంలో కొంతమంది ఏజెంట్స్ ఉంటారు. ఇక్కడ ఇండియాలోనూ ఉంటారు, అలాగే అవుట్ సైడ్ ఇండియాలోనూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్గా ఈ మనీని తీసుకుని రిస్క్ని బేర్ చేసి కొంత కమిషన్ని ఛార్జ్ చేసి ఈ మనీ సేఫ్గా ఇండియా దాటి వెళ్ళేట్టు చేస్తారు. దాన్ని హవాలా సిస్టమ్ అని అంటారు. కానీ ఈ హవాలా సిస్టమ్ అనేది ఒక సెపరేట్ వీడియో చేస్తాను, ఎందుకంటే మన మెయిన్ టాపిక్ అది కాదు కాబట్టి నేను ఒక సెపరేట్ వీడియో అయితే దాని గురించి చేస్తాను. సో ఇప్పుడు అమౌంట్ ఏదైతే ఉందో అది ఈజీగా దేశం దాటేస్తుంది హవాలా సిస్టమ్ ద్వారా. సో ఈ మనీని ఇప్పుడు ఓవర్సీస్ బ్యాంక్లో డిపాజిట్ చేయాలి. ఏ కంట్రీ చూస్ చేసుకుంటారు? ఏ బ్యాంక్ చూస్ చేసుకుంటారు? ఆల్రెడీ మీ మైండ్స్లో ఆల్రెడీ వచ్చేసి ఉంటుందండి. ఫేమస్ బ్యాంక్ అదే స్విస్ బ్యాంక్. స్విస్ బ్యాంక్లో డిపాజిట్ చేసుకుంటారు. స్విస్ బ్యాంక్ని ఎందుకు చూస్ చేసుకుంటారు అని అంటే, వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఒకవేళ కనుక చైనా కానీ, అమెరికా కానీ, రష్యా కానీ ఇలాంటి చోట్ల కూడా ఈ మనీని దాచి బ్యాంక్స్ ఉన్నాయి. కానీ అక్కడ కనుక చూస్ చేసుకుంటే రేపు పొద్దున్న ఇండియాకి వాళ్ళతో అయినా క్లాషెస్ కనుక వస్తే, మిస్అండర్స్టాండింగ్స్ ఏమైనా వస్తే, వాళ్ళు ఫస్ట్ చేసే పని ఏంటంటే ఈ బ్యాంక్స్లో ఉన్న మనీని సీజ్ చేయండి అంటారు. కాబట్టి వీళ్ళ మనీ సేఫ్ కాదు. స్విట్జర్లాండ్ కంట్రీతో ఏ కంట్రీకి ఎలాంటి గొడవలు లేవు. కాబట్టి స్విట్జర్లాండ్ ఇదే సేఫెస్ట్ కంట్రీ టు డిపాజిట్ మనీ. అందుకని వీళ్ళు స్విస్ బ్యాంకుని చూస్ చేసుకుంటారు. అది స్విట్జర్లాండ్లో ఉంది కాబట్టి. సో మనీ అయితే డిపాజిట్ అయిపోయింది. డిపాజిట్ ఎలా చేస్తారు? సింపుల్గా మన బ్యాంక్స్ లాగే ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, దాన్ని ఫిల్ చేసేస్తారు. ఫిల్ చేసిన తర్వాత మనీ డిపాజిట్ చేస్తారు. మనీ డిపాజిట్ చేసిన తర్వాత ఒక అకౌంట్ నెంబర్ జనరేట్ అవుతుంది. జస్ట్ లైక్ మన బ్యాంక్స్ లాగా ఒక అకౌంట్ నెంబర్ అయితే జనరేట్ అవుతుంది. ఆ అకౌంట్ నెంబర్ జనరేట్ అయినప్పటి నుంచి స్విస్ బ్యాంక్ యొక్క ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, ఎవరైతే మనీని డిపాజిట్ చేశారో అతని ప్రైవసీ, అతని అకౌంట్ డీటెయిల్స్ ఎవరికీ షేర్ చేయరు. తర్వాత సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఫర్ ద మనీ హీ డిపాజిట్. కాబట్టి ఈ ఏదైతే రాజకీయ నాయకుడు మనీ డిపాజిట్ చేశాడో అతను చాలా సేఫ్ అండ్ సెక్యూర్డ్గా అతని మనీ ఉంటుందన్నమాట. స్విస్ బ్యాంక్ వాళ్ళు సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్. ఆ అకౌంట్ నెంబర్ ఎవరిది, అకౌంట్ ఓపెన్ చేసేసిన తర్వాత ఆ అకౌంట్ నెంబర్ ఎవరిది అని తెలుసుకోవడం మీకు నాకే కాదండి, ఆ బ్యాంక్లోని ఎంప్లాయీస్కి కూడా సాధ్యం కాదు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ యాక్సెస్ ఉండదు. మరి వాళ్ళు ఎలా డీల్ చేస్తారు అని అంటే, ఉదాహరణకి ఒక అకౌంట్ నెంబర్ వచ్చి లాస్ట్ 4 digits వచ్చి 4952 అని అనుకుందాం. సో ఈ 4952 ఎలా డీల్ చేస్తారంటే, వాళ్ళు మాట్లాడుకునే భాష కూడా 4952లో అమౌంట్ ఎంత డిపాజిట్ అయింది, ఎంత విత్డ్రా అయింది, ఈ భాషలోనే మాట్లాడుకుంటారు తప్పించి ఆ అకౌంట్ నెంబర్ ఎవరిది అనే విషయం వాళ్ళకు కూడా తెలియదు. సో అంత సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మెయింటైన్ చేస్తారు. మరి ఎవరికి తెలుస్తుందండి? ఎవరో ఒకరికి తెలియాలి కదా బ్యాంకులోను. హైయర్ అఫీషియల్స్ అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, మేనేజరియల్ పర్సన్స్ వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. పొరపాటున ఎవరైనా కానీ ఈ ఇన్ఫర్మేషన్ని, బ్యాంక్లో పనిచేస్తున్న ఎవరైనా సరే ఈ ఇన్ఫర్మేషన్ బయటికి కనుక లీక్ చేస్తే అది చాలా పెద్ద పనిష్బుల్ అఫెన్స్ స్విట్జర్లాండ్లో. సో ఎందుకంటే ఎందుకంత సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అని అంటే, స్విట్జర్లాండ్ ఉన్నటువంటి ఇన్కమ్ సోర్సెస్ రెండు మెయిన్ ఇన్కమ్ సోర్సెస్. ఒకటి టూరిజం, రెండోది బ్యాంకింగ్ సెక్టర్. కాబట్టి ఇంత హై స్టాండర్డ్స్ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీని వాళ్ళు మెయింటైన్ చేస్తారు.
అందుకే ప్రపంచ దేశాలు ఇంక్లూడింగ్ యూఎస్ వాళ్ళ మీద ప్రెషర్ తీసుకొస్తున్నా సరే అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వండి, మా దేశం నుంచి ఎవరైతే డిపాజిట్ చేసుకున్నారో వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వండి అని అడుగుతున్నా సరే వాళ్ళు కూడా ఇవ్వట్లేదు. ఇండియా కూడా చాలా ప్రయత్నాలు చేసింది, మన డిప్లొమసీ కూడా కంప్లీట్గా సక్సెస్ఫుల్ అవ్వలేదు. అయితే ఈ విషయంలో ప్రపంచ దేశాలకి ఒక మేజర్ బ్రేక్ త్రూ వచ్చింది. అదే 2018లో స్విస్ బ్యాంకు అకౌంట్ డీటెయిల్స్ ఇది ఎవరి అకౌంట్ ఎంత మనీ డిపాజిట్ చేశారు వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. కానీ ఈ షేర్ చేస్తున్న దేనికోసం షేర్ చేస్తుందంటే కేవలం ట్యాక్స్ వెరిఫికేషన్ కోసం మాత్రమే షేర్ చేస్తుంది. ఎందుకంటే ఈ పర్టికులర్ వ్యక్తి ఈ ఇన్కమ్ మీద ఆ దేశంలో ట్యాక్స్ కట్టాడా లేదా అని తెలుసుకోవడానికి మాత్రమే షేర్ చేస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం, వాళ్ళు షేర్ చేస్తున్న కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే, అమౌంట్ కాదు. ఓన్లీ అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ మాత్రమే షేర్ చేస్తారు. ఓన్లండి ఎంత కొంత వచ్చిందనుకుంటున్నారా? దానివల్ల ఇండియాకు ఒరిగింది ఏమీ లేదు, కేవలం ట్యాక్స్ వెరిఫికేషన్ కోసం మాత్రమే. మనీని కనుక వెనక్కి తీసుకురావాలి అని అంటే ఇండియన్ గవర్నమెంట్ స్విట్జర్లాండ్ గవర్నమెంట్కి ప్రూవ్ చేయాలి ఏంటంటే ఈ పర్టికులర్ వ్యక్తి ఈ 100 కోట్లు ఎలా సంపాదించాడు అంటే ఐదర్ డ్రగ్స్ ద్వారా కానీ, లేదంటే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ద్వారా కానీ, లేదంటే కిడ్నాపింగ్ ద్వారా కానీ, ఇలాంటి సీరియస్ క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల ఈ మనీని సంపాదించాడు అని ప్రూవ్ చేయగలిగితే అప్పుడు స్విట్జర్లాండ్ గవర్నమెంట్ స్విస్ బ్యాంక్లో ఆ అకౌంట్ని బ్లాక్ చేసి ఆ అమౌంట్ని ఇండియాకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అది ఎంత కష్టం చెప్పండి. ఎన్నో వందల మంది అక్కడ మనీని దాచుకుని ఉంటారు. ప్రతి అకౌంట్ని లోపలికి వెళ్ళి వాళ్ళు ఎప్పటి నుంచి అయితే మనీని డిపాజిట్ చేస్తున్నారో అక్కడ లోపలికి వెళ్ళి ఒక అథారిటీ దాన్ని డైవ్ డీప్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ అంతా బయటికి తీసి ఇది ఈ క్రైమ్స్ ద్వారా చేశారని ఎస్టాబ్లిష్ చేయడం అనేది ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇంపాసిబుల్. ఇదే మెయిన్ రీజన్ మనకి ఇప్పటిదాకా కూడా మనీ వెనక్కి రాకపోవడానికి కారణం. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ లిస్ట్ అయితే షేర్ చేసిందో స్విస్ బ్యాంకు అందులో కొన్ని ఫేమస్ పర్సనాలిటీస్ నేమ్స్ కూడా ఉన్నాయి. అనిల్ అంబానీ ఇలాంటి వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. పేర్లు ఉన్నాయి కదా అని అదన్నీ బ్లాక్ మనీ అని చెప్పలేము. ఎందుకంటే అక్కడ ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, మీరు నేను కూడా కావాలంటే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. కానీ అక్కడ మినిమం బ్యాలెన్స్ రిక్వైర్మెంట్ అనేది చాలా హై లెవెల్లో ఉంటుంది కాబట్టి మన దగ్గర అంత డబ్బు ఉండదు కాబట్టి మనం అక్కడ అకౌంట్ ఓపెన్ చేయలేము. లేదంటే మనం కూడా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ అన్లెస్ ఎస్టాబ్లిష్ దట్ దిస్ ఈజ్ బ్లాక్ మనీ, అది కూడా ఒక సీరియస్ క్రైమ్స్ ద్వారా వచ్చింది అని ప్రూవ్ చేస్తేనే ఆ అకౌంట్ బ్లాక్ అవుతుంది, ఆ మనీ ఇండియాకి రిఫండ్ వస్తుంది. కాబట్టి ఇది నెక్స్ట్ ఇంపాసిబుల్ టాస్క్. కాబట్టి ఆ మనీ ఇప్పటిదాకా ఇండియాకి రావడం. సో ఇక్కడ మీరు డీప్గా ఆలోచిస్తే మీకు ఒక 2 సందేహాలు రావచ్చు. అదేంటంటే ఇన్ని లక్షల కోట్ల దేశం దాటెళ్ళిపోతుంది కదా, ఇది ఏ రాజకీయ నాయకుడికి ఏ యంత్రాంగానికి తెలియకుండానే జరుగుతుందా అంటే 100% నేను దానికైతే పూర్తిగా ఒప్పుకోను. ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవుతున్నారు. అది ఫిక్స్ చేసి బాధ్యత ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ మీద ఉంది. సో 2వ సందేహం ఏంటంటే ఇన్ని లక్షల కోట్లు స్విస్ బ్యాంక్లో ఉన్నాయి కదా, దానికి ఎంత వడ్డీ చెల్లించాలో అని. స్విస్ బ్యాంక్ కూడా చాలా నామినల్ వడ్డీ రేటుని చెల్లిస్తుంది. సో మనలాంటి వాళ్ళం వడ్డీ కోసం ఎదురు చూస్తాం కానీ అలాంటి 100 కోట్లు ఉన్న వాళ్ళు వడ్డీ కోసం ఎదురు చూడరు. వాళ్ళకి అసలు సేఫ్గా ఉంటే చాలు. కాబట్టి స్విస్ బ్యాంక్ అనేది చాలా నామినల్ ఇంట్రెస్ట్ రేట్ని మాత్రమే చెల్లిస్తుంది. అది కాకుండా ఈ సేఫ్టీ అండ్ సెక్యూరిటీగా అకౌంట్ మెయింటైన్ చేస్తున్నందుకు గాను వాళ్ళు అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అని కొంత అమౌంట్ డెడిక్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఇదన్నమాట మొత్తం దీని గురించి. సో దీని కంక్లూజన్ ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే ఒక్కసారి మనీ ఇండియా నుంచి బయటికి వెళ్తే మన గవర్నమెంట్ ఏమీ చేయలేదు. కాబట్టి ఇండియాలో ఉన్నటువంటి లాస్ని ఎన్ఫోర్స్ చేసి వాటిని సరిగ్గా మనీ బయటికి వెళ్ళకుండా చేస్తే ఈ ప్రాబ్లం అనేది ఉండదు. మనం ఏమైనా చేయలేదా అంటే మనం చాలా లాస్ తీసుకొచ్చాం. బ్లాక్ మనీని కంట్రోల్ చేయడానికి మన ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అని, బ్లాక్ మనీ యాక్ట్ అని, అలాగే మనం చేసినటువంటి 2016లో చేసినటువంటి డిమానిటైజేషన్ కానీ ఇవన్నీ మనం చేస్తూనే ఉన్నాం. మన లాస్ని కూడా చేస్తూనే ఉన్నాం. లాస్ని చేయడం కాదు, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలోనే అసలు సక్సెస్ అనేది ఉంది. అది కనుక చేయగలిగితే ఈ బ్లాక్ మనీ అసలు వెళ్ళడం అనేది ఉండదు, బ్లాక్ మనీ అసలు జనరేషనే ఉండదు. కాబట్టి మనం ఈ ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. 2వది నా స్ట్రైట్ ఆన్సర్, బ్లాక్ మనీని మనం ఇండియాని తీసుకురాగలమా లేదా అన్నదానికి 90 to 95% ఆల్మోస్ట్ నాట్ పాసిబుల్. ఆ 5% పాసిబిలిటీ ఎక్కడ ఉంటుంది అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా, ఈ OECD అనేది ఒక ఫోరం ఉంది. ఈ OECDలో ఉండే ప్రపంచ దేశాలన్నీ కూడా ఒకేసారి దీన్నే ప్రియారిటీ టాస్క్ని తీసుకుని స్విట్జర్లాండ్ బ్యాంక్ మీద ఫోర్స్ చేసి దీన్ని చేస్తే ఎక్కడైనా సాధ్యం కావచ్చు. కానీ అలా జరగడానికి ప్రాబబిలిటీ ఎంత అంటే ఓన్లీ 5%. అదనమాట. సో ఇది మొత్తం బ్లాక్ మనీ గురించిన ఫుల్ ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయినా బ్లాక్ మనీ గురించి ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే నాకైనా ఫీడ్బ్యాక్ ఇవ్వదలుచుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.